నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తెలుగు క్రేజ్. ఈ రోజు మన ఛానల్లో మనం చేయబోతున్నాం గోస్ట్ హంటింగ్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు, గోస్ట్ హంటింగ్ అయితే మనమైతే వచ్చామన్నమాట. ఈ లొకేషన్లో చాలా మంది గోస్ట్ ఉందని అయితే చెప్తున్నారు. ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళకి సౌండ్లు, గద్దెల సౌండ్లు అలాంటివి అయితే వినిపిస్తున్నాయి అంటున్నారనమాట. ఒక వ్యక్తి అయితే రియల్గా అయితే కనిపించింది అనమాట. మనమైతే ఈ దీంట్లో అయితే తిరిగి అయితే చెక్ చేద్దాం అనమాట. గోస్ట్ హంటింగ్ అయితే చేద్దాం. ఏమన్నా దెయ్యాలు ఉన్నాయా లేవా, అసలు నిజంగా ఉంటాయా, మనకు కనిపిస్తాయా లేదని అయితే మనం చెక్ చేసి అయితే చూద్దాం అనమాట. ఇంకెందుకు లేటు, వీడియో క్రేజీగా ఉండిపోతుంది కాబట్టి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మనం ఏ వీడియో తీసినా కానీ ఫస్ట్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇంకెందుకు లేటు, మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడైతే మనమైతే దెయ్యాన్ని అయితే చూసాక అయితే వెళ్ళిపోతున్నాం అంటే ఉందో లేదో అయితే చెక్ చేద్దాం. మనమైతే ముందుకైతే వెళ్ళిపోదాం, రండి మనమైతే ముందుకైతే వెళ్దాం. ఈ లొకేషన్ మొత్తం అయితే చూసారు కదా, ఇదైతే చాలా హాంటెడ్గా ఉందన్నమాట. లొకేషన్ కూడా మనం నైట్ టైం అయితే వచ్చానమాట. లొకేషన్ చాలా అంటే చాలా హాంటెడ్గా ఉంది. ఎటు చూసినా కూడా భయంగా అయితే ఉందన్నమాట. అయితే మనం ఇక్కడ రావడం ఫస్ట్ టైం. దెయ్యాలు ఉన్నాయి తెలిసి దెయ్యాలు కన్నా ఆ సైకోలు అలాంటి వాళ్ళు అయితే ఉంటారు. వాళ్ళ మీద అయితే ఎక్కువ భయం అయితే ఉంటుంది అనమాట. లొకేషన్ చాలా అయితే చాలా అంటే చాలా హాంటెడ్గా ఉందన్నమాట. ఒకసారి అటు చూపింది అటు చూసారు కదా, ఊరైతే ఎంత దూరంలో ఉందో. మనకి ఇక్కడ ఏమన్నా గోస్ట్ కనిపించినా, ఎవరు కనిపించినా ఇటు తిప్పండి ఒకసారి కెమెరా. మనకి గోస్ట్ కనిపించినా, ఎవరు కనిపించినా కానీ అంత దూరం అయితే మనమైతే వెళ్తాకైతే నాట్ పాసిబుల్ అనమాట. చాలా టైం పట్టిద్ది. మేము చాలా రిస్క్ చేసి అయితే ఇక్కడైతే వీడియో తీయడానికి అయితే వచ్చామన్నమాట. దీనికోసం అయితే మీరైతే ఒక లైక్ అయితే చేస్తారనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే ఇలాంటి క్రేజీ వీడియోస్ అయితే వస్తాయి అనమాట. ముందు ముందు ఇంకా క్రేజీ వీడియోస్ వస్తాయి. దోమలు కూడా అయితే బాగున్నాయి అనమాట. ఇక్కడ చాలా రిస్క్ చేసి అయితే ఈ వీడియో తీస్తున్నాం. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటా. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇంకా ముందుకైతే వెళ్ళి అయితే చెక్ చేద్దాం అనమాట. ఇటు చూడండి, ఇటు చూసినా అటు చూసినా ఎక్కడ చూసినా అయితే చాలా అంటే చాలా హాంటెడ్గా ఉందన్నమాట. మనమైతే ఇంకా ముందుకెళ్ళి అయితే చూద్దాం అనమాట. ఇంకెంత హాంటెడ్గా ఉంటుందని చూడండి. ఇంకా ముందు అయితే చాలా అంటే చాలా హాంటెడ్గా ఉంది. ఒకసారి మీరైతే ముందు అయితే అలా చూడండి అనమాట. చూసారు కదా, మొత్తం అయితే చాలా అంటే చాలా హాంటెడ్గా ఉందన్నమాట. మొత్తం బాగా హాంటెడ్ ఉందన్నమాట. మనమైతే చెక్ చేద్దాం, గోస్ట్ ఎక్కడన్నా కనిపిస్తుందా లేదా ఏంటనేది అయితే చెక్కింగ్ అయితే మనం అయితే చేద్దాం అనమాట. ఓకే, ఇదంతా అయితే మీరైతే ఒక్కసారి అలా అయితే చూడండి అనమాట. ఓకే, ఇప్పుడైతే మనమైతే ఇక్కడైతే చాలా డార్క్గా ఉందన్నమాట. చాలా చీకటిగా ఉంది. నాకు తెలిసి మీకు కనిపించింది. ఎందుకంటే ఒక్కటే లైట్ అయితే తీసుకుని వచ్చాం అనమాట. మేము ఎక్కువ లైట్ చేస్తే దెయ్యాలు కనిపించమని చాలామంది అయితే చెప్పారనమాట మాతో. అందుకనే లైట్లు లేకోకుండా తీద్దామని అయితే ఒకటే లైట్ తీసుకుని అయితే వచ్చాం. నేను కూడా కనిపిస్తున్నాను అయితే తెలియదు. నేనైతే కనిపిస్తున్నాను, కెమెరామ్యాన్ కనిపిస్తున్నా అంటే నేనైతే ఈ లొకేషన్ అయితే కనిపిస్తున్నా లేదో తెలియదు అనమాట. చాలా అంటే చాలా డార్క్ ఏరియా అయితే ఉంది. ఇదంతా ఒక హాంటెడ్ ప్లేస్ ఎలా ఉండాలో అలా అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇది ఒక హాంటెడ్ ప్లేస్ కాబట్టి చాలా భయంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ వీడియో తీయాలన్నా కానీ వెనక నుంచి ఏమొస్తుందో ఎదురు నుంచి ఏమొస్తుందో అయితే తెలీదు. ఊరు కూడా చాలా దూరంలో ఉందన్నమాట. అసలు ఏం చేయాలని తెలీదు. ఫస్ట్ అయితే మనం వచ్చేసాం అనమాట ఇక్కడికి. ఫస్ట్ అయితే అంతా ఎక్స్ప్లోర్ చేసి అయితే వెళ్దాం అనమాట. సైడ్ చూస్తే స్తంభాలు అలాంటివి అయితే ఉన్నాయి అనమాట. స్తంభాలు అలాంటి జెండా కూడా ఉందన్నమాట. హనుమాన్ జెండా అయితే ఉంది. నాకు తెలిసి జెండా ఉంది కాబట్టి దెయ్యాలు అయితే రావనుకుంటున్నాను. చూద్దాం, ఇటు సైడ్ చూడండి, అంత డార్క్ ఏరియా, అంత చాలా హాంటెడ్గా ఉందన్నమాట. ఇదంతా కూడా చాలా అంటే చాలా హాంటెడ్గా ఉంది ఇదంతా. ఇంకా రిస్క్ చేసినందుకు ఒక లైక్ చేస్తారనుకుంటున్నాను. లైక్ అయితే చేయండి. చాలా అంటే చాలా హాంటెడ్గా ఉంది. నైట్ అయింది, ఎవరు లేరు, అంతా కూడా కనిపించకుండా వెళ్ళిపోయారు అనమాట. ఈ రోడ్లో నైట్ అయితే ఎవరు తిరగరు అనమాట. ఎందుకంటే ఇది హాంటెడ్ ఏరియా అనమాట. చాలామంది గద్దెల చెట్లు అలాంటివి కూడా వినిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడైతే నాకైతే ఏదో సౌండ్ అయితే వినిపించినట్టు అయితే అనిపిస్తుందన్నమాట. మా కెమెరామెన్కి వినిపించలేదు అంటున్నాడు. దూరంగా ఏదో సౌండ్ అయితే వినిపిస్తుందా? సౌండ్ ఏమైనా వినిపిస్తుందా నీకు? నాకైతే ఏమి వినిపించట్లా. ఏదో గజ్జల సౌండ్, ఏదో నడుచుకుంటూ వెళ్ళిన వస్తుంది చూసారు సౌండ్. నాకైతే ఇక్కడ ఏమి వినిపించట్లేదు. చాలా దూరంలో అయితే మనమైతే చాలా దూరం వచ్చేస్తాం. సౌండ్ అయితే ఏదో వినిపిస్తుందన్నమాట. నాకు ఎందుకు భయం వేస్తుంది. వెనక్కి వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. చూడండి, ఫోకస్ ఇక్కడైతే ఎవరో వెళ్తురు కనిపిస్తుంది. సంబంధించిన ఎవరు కెమెరాలు అయితే రికార్డ్ అవ్వట్లేదు అంట. ఇక్కడైతే మడిసి అవ్వలేదు తెలియదు. మనం ఏదైనా మార్నింగ్ అయితే వచ్చి చూద్దామంటే అవి నాకు ఎవరు కనిపిస్తుంది నాకైతే.
ఫాస్ట్గా అయితే మనం వెళ్ళిపోతాం. కమాన్ కమాన్. ఏదో కనిపిస్తుంది అన్నమాట, నాకైతే భయం వేస్తుంది. కెమెరా ఫాస్ట్ చాలా దూరం నుంచి అయితే వస్తాం అనమాట. మనకి చాలా అక్కడ ఏదో కనిపించింది అనమాట మాకైతే. ఏదైనా మార్నింగ్ చూద్దామని అయితే చాలా దూరం అయితే వస్తాం అనమాట. అక్కడ నుంచి ఏదో కనిపించింది అనమాట, ఏదో బ్లాక్ కలర్లో ఏదో ఉందన్నమాట. అక్కడ మనిషో ఏంటిదో తెలియదు. అయితే మనిషి లెవెల్ అయితే ఈ టైంలో అయితే తిరగరు అనమాట. చాలా దూరం వస్తాం మేమైతే. ఇంకా ఊరికి చాలా దూరం ఉంది, ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఊరికి. మేమైతే ఒక 1 కిలోమీటర్ దూరం అయితే ఫాస్ట్గా అయితే వస్తాం బండి వేసుకొని. మళ్ళీ ఇప్పుడైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ రోజుకి వీడియో అయితే ఇదే అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.